ఇరు పార్టీ నాయకుల వైఖరి వల్ల తాడిపత్రి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, మీ స్వలాభం కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం తగునా అంటూ సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నెహ్రూ పార్కులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ సిపిఐ పార్టీ బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఎలక్షన్ పోలింగ్ రోజు నుండి తాడపత్రి పట్టణం అతోకుతలంగా మారిపోయింది. ఎందుకంటే రాజకీయ నాయకులకు, అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కావచ్చు, ఒకటి చెప్తాను, మేము భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు ఎవరైతే మంచి చేస్తే వాళ్లకు ఓట్లేస్తారు, ప్రజలే తీర్పిస్తారు. శాంతియుతంగా రాజకీయాలు చేయాలి. తాడపత్రి ప్రజలు మొన్న నిన్న ఈరోజు కూడా ఈ 3 రోజులు పడిన భయాందానికి గురవి వ్యాపారాలు చేసుకోకపోకుండా ఎప్పుడొచ్చి మా అంగళ్ళలో దూరుతారు, మా మీద దాడులు జరుగుతాయి, రాళ్ళు వేస్తారు, బాంబులు వేస్తారని చెప్పి తాడపత్రి ప్రజలంతా చాలా భయపడుతున్నారు. మరి ఇరు పార్టీ వాళ్ళకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా రేపు జూన్ 4వ తారీఖు కూడా రిజల్ట్ వస్తాయి. శాంతియుతంగా గెలుపు ఓటమిని రెండు అనుగ్రహించి మీరు శాంతియుతంగా తాడపత్రి ప్రజలను కూడా కాపాడాల్సిందిగా రెండు పార్టీ వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నష్టపోతూ ఉన్నారు ప్రజలు. దయచేసి ఆపండి గొడవలు. ఎక్కడి నుండో వచ్చి పాపం పోలీసులు బందోబస్తులకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ మీద కూడా ఈరోజు వాళ్ళకు తల మీద ఇరువులు పగలడం, చేతులు ఇరగడం, ఇది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. తాడపత్రి ప్రజలు కూడా చెప్పుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి మీకు మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాం. ఈ గొడవలు ఆపండి, శాంతియుతంగా రాజకీయాలు చేసుకున్నాం. అందరం తాడపత్రి ప్రజలు, విజయవర్గ ప్రజలు అందరూ శాంతంగా ఉండాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రజలను శాంతంగా ఉండండి, మీరు శాంతంగా ఉండి మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం సిపిఐ పార్టీగా.